మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, డార్లింగ్ ప్రభాస్ గారి జ్యోతిష బలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. వారి అభిమానులు, వారి శ్రేయోభిలాషులు కోరిక మూలంగా చూస్తున్నామండి. వారి కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది, అలాగే రాబోయే సినిమాల విషయంలో ఎలా ఉంటుంది, వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంటుందో అభిమానుల కోరిక మూలంగా, ప్రేక్షకుల కోరిక మూలంగా చూస్తున్నామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. చూడు ప్రభాస్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కెరీర్ పరంగా ఎలా ఉంది వారి జ్యోతిష బలం. ముఖ్యంగా ప్రభాస్ గారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండండి, షిరిడి సాయిబాబా వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ వచ్చిండు. విశాఖ నక్షత్రం కుంభరాశి ఉన్నదండి వారి పేరు మీద. చాలా వరకు శుభయోగాలు నడుస్తున్నాయి వారి జాతక బలానికి. ముఖ్యంగా వారి జ్యోతిష బలంలో మాత్రం ఇప్పటివరకు నటించిన చిత్రాలు మాత్రం వారికి 70% కలిసి వచ్చినాయండి. మధ్యన మాత్రం ఈ 5-6 సంవత్సరాలు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. 2-3 చిత్రాలు ఘోరంగా విఫలమైనాయి. అలాగే కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. కానీ మాత్రం తండ్రికి మించిన కొడుకు, అలాగే మాత్రం పెదనాన్నకు మించిన ఈయన దత్తపుత్రుడు, సొంత కొడుకు లెక్కనే. కానీ కృష్ణంరాజు, స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు కంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే యోగం ఉందండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సినీ పరంగా మాత్రం వీరికి మాత్రం చాలా శుభఘడియ మొదలైందండి. ఆల్రెడీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాబోయే చిత్రాలు మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ చాలా వరకు మాత్రం యోగ బలం కలిసి వస్తాయండి. కలెక్షన్లు చాలా వరకు కలిసి వస్తాయి నిర్మాతలకు, డైరెక్టర్లకు, అలాగే సినీ కళాకారులకు, అలాగే హీరోయిన్కు అయినా, టెక్నీషియన్స్కి అయినా ప్రతి ఒక్కరికి మాత్రం చాలా శుభఘడియలు మొదలవుతాయండి. అలాగే మాత్రం నాగశ్విన్ డైరెక్టర్లో కల్కి 2898 AD ఈ చిత్రం మాత్రం చాలా వరకు మాత్రం భారతదేశ పరంగా మాత్రం నెంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉన్నది. కానీ లక్ష్మీప్రద యోగం అవుతుంది. అలాగే మాత్రం వైజయంతి మూవీస్ సంస్థలో ఇదొక చాలా మణిహారం లాంటి చిత్రం అయ్యే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా ఆ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్గా ధనపరంగా కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం సినీ పరంగా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. అలాగే వారి జ్యోతిష బలం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే చిత్రం కూడా మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా సందీప్ రెడ్డి గురించి చెప్పాలంటే మాత్రం చాలా వరకు తీసింది 1-2 చిత్రాలైన మాత్రం చాలా వరకు ఆలోచన శక్తితో తీసిన చిత్రాలు, అద్భుతమైన చిత్రాలు ఉన్నాయండి. ఇప్పుడు రాబోయే చిత్రంలో మాత్రం వారికి స్పిరిట్ చిత్రం కూడా మాత్రం రాణించే అవకాశం ఉంది. కొన్ని వివాదాలు, చిక్కులు, చికాకులు వచ్చినా కూడా మాత్రం వాటిని నెట్టుకుంటూ మాత్రం నిలబడే అవకాశం ఉందండి. కాకపోతే మాత్రం కల్కి అనే చిత్రం మాత్రం కొద్దిగా టైం పడుతుంది. టైం పడ్డా కానీ మాత్రం లేట్గా వచ్చినా కానీ మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్ నీల్తో సలార్ 2 కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఆల్రెడీ ఒకసారి మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి వారి పేరు మీద చిత్రాలు విఫలమైనవి. 2-3 చిత్రాలు. సలార్ చిత్రం ఖచ్చితంగా వస్తుందని జ్యోతిష బలం చిలక శాస్త్రం అని చెప్పినామండి. ఆ సలార్ చిత్రం రాణించింది. కానీ మాత్రం ప్రశాంత్ నీల్ డైరెక్టరు చాలా గొప్ప డైరెక్టరు. వారు చిత్రీకరించిన చిత్రాల్లో 2-3 చిత్రాలైనా సరే మాత్రం 3 చిత్రాలైనా సరే మాత్రం అద్భుతమైన యోగాలను నడిచింది. ఈ 4వ చిత్రం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాబోయే కాలంలో మాత్రం ముఖ్యంగా మాత్రం డార్లింగ్ ప్రభాస్ గారికి మాత్రం సినీ పరంగా మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వారికి ఎక్కడ పోయినా అజాత శత్రువు గుణమండి. మిత్రుడే కానీ శత్రువులు అంటూ ఎవరు లేరు. కాకపోతే పరిస్థితులే కొన్ని చిక్కులు, చికాకులు ఉన్నాయి. గ్రహబలాలు నరదృష్టి చాలా ఉంది. వారి అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ వారి పేరు మీద మాత్రం ఖచ్చితంగా మాత్రం శివుడికి రుద్రాభిషేకం చేపించడం చాలా చాలా మంచిదండి. ఇంకా రాజవంశం కాబట్టి వారి జాతక బలంలో మాత్రం అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిది. వారికి మంచి జరిగే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.